దేవుని దగ్గరకు వస్తే దేవుడి కార్యాలు పొందుకుంటావు. అది ఎక్కడైనా సరే, కొండ మీదైనా, కొండ కిందైనా, చెట్టు కిందైనా, మేడపైనైనా, ఎక్కడైనా సరే దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేసే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులను చూస్తే ప్రయోజనం లేదు, మనుషులను చూస్తే ప్రయోజనం లేదు. మనం చూడవలసింది దేవుణ్ణి, మనం ఎదుర్కోవాల్సింది మనిషిని కాదు, అపవాది తంత్రముల్ని. వాడు మొట్టమొదటిగా నీవు దేవుని సన్నిధానికి రాకుండా నిన్ను ఆపేస్తాడు. మొట్టమొదటి దెబ్బ నిన్ను అక్కడ కొడతాడు. నువ్వు దేవుని సన్నిధానికి వెళ్ళావంటే నీ జీవితం బాగుపడిద్దని నీకంటే 100 times ఆడికే తెలుసు. నీవు వెళ్తే గనక తప్పకుండా నువ్వు వాక్యం వింటావు, మారు మనసు పొందుతావు, పశ్చాత్తాపడతావు, దేవుని ఎదుట పాపాలను ఒప్పుకుంటావు, నీ జీవితాన్ని సరి చేసుకుంటావు, నీ నీతి సంబంధమైన యథార్థమైన భక్తిని చేయాలని ఆతృత పడుతూ దేవునిలో కొనసాగుతాడు. గనక నీవు ఎక్కడ దీవించబడతావో, నీ కుటుంబం ఎక్కడ రక్షింపబడిద్దోనని అపవాది గాడికి ముందే తెలిసి నీవు దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా ఆపేస్తాడు. ఏం వెళ్తాంలే, ఏం జరుగుతున్నాయిలే కార్యాలు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే అంటనే రోగం తగ్గిపోయిద్దా? వెళ్ళంగానే జబ్బు తగ్గిపోయిద్దా? వెళ్ళంగానే ఓపీ అంటాడు. 500 పెట్టి ఓపీ రాయించుకున్న తర్వాత డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ 1-2 గంటలు లైన్లో వెయిట్ చేయాలి. ఆ టోకెన్ నెంబర్ వచ్చేదాకా, 15 అనే నెంబర్ వచ్చేదాకా 15 దాకా మనం వెయిట్ చేయాలి. అది 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, మధ్యాహ్నం 1 గంట కూడా అవ్వచ్చు. అప్పుడు దాకా మనం ఓపికతో వెయిట్ చేస్తాం, డాక్టర్ గారు ఏం చెబుతారా అని చెప్పేసి. డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి అవసరమైతే స్కానింగ్లు ఏమన్నా టెస్టులు రాసి అప్పుడు మందులు రాసి ఇచ్చి, ఈ మందులు వాడమ్మా, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ వారం రోజులకు మళ్ళీ రా, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ వారం రోజులకు మళ్ళీ రా. నువ్వు ఆ మందులు తీసుకుని వెళ్ళి డాక్టర్ గారు రాశారు తగ్గిపోయింది అనేసి, అదే తగ్గదో వాడేం డాక్టర్ అని వేసుకున్నావు అనుకో, అది నిజంగానే తగ్గదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు విశ్వాసంతో దేవుని వెంబడించాలి. ఒక్కొక్కసారి కార్యాలు వెంటనే జరిగిపోతాయి, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అవుతున్నాయి అని అంటే నీవు అనేకులు ఎదుట సాక్షిగా నేను నిలబెడుతున్నాను అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలో నేను అదే చూశాను. మనకు ఆలస్యం అవుతుందంటే దాని ద్వారా మనం ఏదో నేర్చుకుంటున్నాం, దాని ద్వారా అనేకులు ఎదుట మనం సాక్షిగా నిలబడబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా జరిగినాయి కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు చెప్పడానికి దేవుడు మీ ముందు నన్ను నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు గాని అపవాది దుర్గములను కూల్చుటకు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలి.